ఇప్పుడు చూద్దామండి టేస్ట్ ఎట్లుందో. వేడిగా ఉందండి. వావ్, సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయితే రూమ్లో చేసుకోండి. మంచి టేస్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు బ్యాచిలర్ ఫుడీ. మనం ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ ఏంటంటే టమాటా పప్పు, దాబా స్టైల్ టమాటా పప్పు ఎట్లా చేయాలో ఈరోజు నేర్చుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్లా చేసుకోవాలనేది నేను ముందు తెలియజేస్తాను. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఎట్లా చేయాలో అర్థం కాదండి. వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి వీడియో. ఇప్పుడు ఏమేమి చేయాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. ఇందులోకి 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకుందాం. పప్పును శుభ్రంగా వాటర్తో కడుక్కుందాం. పప్పు మీద ఉండే కెమికల్స్ పోయేటట్టు ఎంతగా కడుక్కుందామండి. ఇలా వైట్ వాష్ మొత్తం పోయే వరకు కడుక్కోండి. ఇలా కడుక్కున్న పప్పులో ఇప్పుడు 1 కప్పు పప్పుకు 3 కప్పులు వాటర్ తీసుకోండి. ఇలా తీసుకున్న పప్పును ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానిన పప్పులో కొంచెం ఆయిల్, కొంచెం చింతపండు వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా 4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టండి. ఇలా ఉడికిన పప్పును ప్రెషర్ కంప్లీట్ రిలీజ్ అయ్యే వరకు ఉంచండి. తర్వాత మూత తీసి పక్కకు పెట్టుకోండి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఈ మెత్తగా ఉడికిన పప్పును ఇట్లా మంచిగా స్పూన్తో అదుముకోండి మెత్తగా అయ్యేటట్లు. ఇలా మెత్తగా అదుముకున్న పప్పును పక్కన పెట్టుకుందాం. తర్వాత వేరే ప్యాన్ తీసుకుని పోపు వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ఎట్లా చేయాలో. ఇలా వేరే ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపగుండ్లు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అట్లా 2 ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. దీని తర్వాత ముందు తురుముకున్న మిర్చి, 2 చిన్న సైజు ఉల్లిగడ్డ వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేపవిద్దామండి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీంట్లోకి ముందే తురుముకున్న 2 పెద్ద సైజు టమాటా వేసుకుందామండి. టమాటా కొంచెం బిగ్ సైజు కట్ చేసుకోండి, సరిపోయింది. కొంచెం అందులో మనం ముందే చింతపండు యాడ్ చేసాం కాబట్టి ఈ టమాటా సరిపోయింది. దీనితో పాటుగానే కొంచెం పసుపు, కొంచెం కారం, మీ రుచికి సరిపడా కారం, అట్నే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎంతగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటా ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత, మరీ మెత్తగొద్దు, మరీ కచ్చాపక్క వద్దండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందే ఉడకబెట్టుకున్న పప్పు యాడ్ చేద్దాం. వెరీ నైస్ స్మెల్. ఇట్లా వేసిన తర్వాత మరో 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మూత పెడదామండి. మూత తీసి చూద్దాం.
ఇట్లా ఉడికిందండి, నీట్గా ఉడికింది పప్పు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏమైనా ఇంకా కొత్త రెసిపీ కావాలంటే నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.